రిపబ్లిక్ డేని ఎక్కువగా పట్టించుకోవట్లేదు అని అర్థమవుతుంది. సో నెక్స్ట్ టైము ఇది కూడా సీరియస్గా చేయాలి అని స్పీచ్ ఇవ్వడం మంచిదే. ఇక్కడికి వచ్చి ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నారు. బట్ అది పర్ఫెక్ట్గా ఇంకొంచెం బాగా చేయాలని కోరిక. మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం వాటిని సరి చేసుకోవాలి. ఇంకొక 15 minutesలో 2 songs అయిపోతే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతాం. తర్వాత ఇప్పుడు చెప్పాను నేను కదా, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏం చెప్పాను నేను? కాన్స్టిట్యూషన్ అనే పదం చెప్పడానికి రాజ్యాంగము. ఎవరు దానికి ఫాదరు? రాజ్యాంగానికి ఫాదర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆయన రాజ్యాంగం అనగానే బిఆర్ అంబేద్కర్ గారు గుర్తుకు రావాలి. అంబేద్కర్ గారు గుర్తొచ్చారు అంటే రాజ్యాంగం గుర్తు రావాలి. చాలా రిలేషన్. ఫాదర్ అన్నారు కదా, అందుకే ఫాదర్ ఆఫ్ ఫాదర్ అనే అంటే ఎప్పుడు అంటాము? మీ ఇంట్లో ఎవరుంటారు? యజమాని, హెడ్ ఎవరుంటారు? మీ డాడీ కదా. మీ డాడీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యువర్ హౌస్, అంతేనా? అలాగే మన నేషన్కి, మన మొత్తం దేశానికి ఎవరు? అంబేద్కర్ గారు, ఫాదర్ ఆఫ్ అంబేద్కర్ గారు, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కాబట్టి ఆ పదాలు పెద్దవే అయినా కూడా కొన్ని నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత అవి ముందు తరగతుల్లో, ముందు క్లాసుల్లో, మీకు పై క్లాసుల్లో ఉపయోగపడతాయి. అప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఓకే మేము ఈ క్లాస్లో ఇది చదువుకున్నాము. ఈ రిపబ్లిక్ డే, సిట్ ప్రాపర్లీ, అలాగే సిట్ ప్రాపర్లీ, మూవ్ దట్ సైడ్. అక్కడ ఎందుకు గ్యాప్ ఉంది? ఓకే సరే జరగండి, ఏం కదా, గర్ల్స్ తర్వాత మాట్లాడకూడదు, అయిపోయింది అప్పుడే. సాంగ్ చూడరా మీరు మరి. సో కాబట్టి మనం ఏం చేస్తాము, కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా తెలియకపోయినా వినాలి. విన్న తర్వాత అవి ఎప్పుడు ఉపయోగపడతాయి మనకి? నెక్స్ట్ ఫర్దర్గా ఉపయోగపడతాయి. సో అప్పుడు మనకు గుర్తొస్తుంది, కొంచెం జ్ఞానం పెరుగుతుంది. పెద్దవాళ్ళం అయ్యే కొద్ది, క్లాస్ పెరిగే కొద్ది సబ్జెక్ట్ కూడా మనకి అర్థమవుతుంది. సో ఈ సబ్జెక్ట్లో ఇలా ఉంది. ఇంతకు రాజ్యాంగం ఏ సబ్జెక్ట్లో ఉంటుంది చెప్పండి? రాజ్యాంగం అనే పదం ఏ సబ్జెక్ట్లో ఉంటుంది? ఎంత? ఎందులో? మ్యాథ్స్లో ఉంటుందా? తెలుగులో ఉంటుందా? సైన్స్లో ఉంటుందా? ఇంగ్లీష్లో ఉంటుందా? చెప్పండి, అన్నీ చెప్పండి. మ్యాథ్స్. రాజ్యాంగం ఎక్కడ? హిందీలో ఉంటుందా? టీచర్స్ ఏదో చెప్తున్నారు. సోషల్ స్టడీస్, ఈవీఎస్ ఉంది కదా మీకు. ఈవీఎస్లో సైన్స్, సోషల్, ఈవీఎస్. సో ఈవీఎస్ 1 సైన్స్, ఈవీఎస్ 2 సోషల్. ఆ రాజ్యాంగం అనే పదం రెడీ ఉంటుంది, ఆ సోషల్లో వస్తుంది మనకి. అంటే సోషల్ బాగా చదవాలి. అంబేద్కర్ గారు సోషల్ బాగా చదివారు లేదా? అంటే ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ చదివితే పెద్ద అయిన తర్వాత మనము అసెంబ్లీకి వెళ్ళొచ్చు, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు కదా. ఈరోజు రాజకీయాల్లోకి వెళ్తే ఏముంటుంది? పొలిటికల్ లీడర్స్లో ఏముంటుంది ఈరోజు చెప్పండి? చక్కగా మా ఇంట్లో ఎంతమంది ఉంది, మా తరతరాలకి ఎంత ఆస్తులు ఉన్నాయో సంపాదించుకోవాలి కదా, అవునా కదా. కానీ దేశానికి ఏమైనా సేవ చేద్దామంటే అది లేదు. కాబట్టి రండి, ఇప్పుడు అక్కడ మనకు సాంగ్ వేస్తారు. సాంగ్ పెట్టారు.